హాయ్ హలో నమస్తే వనక్కం నేను మీ చెన్నై శుభాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇవాళ వ్లాగ్ ఏంటంటే న్యూ హాస్పిటల్ విజిట్ అవబోతున్నాను నా చెకప్కి. ఫస్ట్ నేను నా డెలివరీకి చూపించుకున్నాను, అది వేరే హాస్పిటల్, అక్కడే చెకప్ చూపించుకున్నాను. ఓకే అనిపించింది. ఓకే ఈసారి నెక్స్ట్ మంచి హాస్పిటల్, ఇది చాలా మంచిగా చూస్తారు అన్నారు. సో అందుకని నెక్స్ట్ ఈ హాస్పిటల్ విజిట్ అవుదాం, చాలా మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది అని. సో కొత్త హాస్పిటల్ విజిట్ అవబోతున్నాం అండ్ ఇక్కడే మంత్లీ చెకప్లు అవన్నీ ఇక్కడే చూపించుకుందాము అని అనుకున్నాము. అదేనండి ఈ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చి కాలేజ్ మెయింటెనెన్స్ చేస్తున్నారు అండ్ హాస్పిటల్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇది కట్టి ఒక 5 years అయింది. సో మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది అని. మా ఇంటికి దీనికి చాలా దూరం డిస్టెన్సే ఉంది. చూస్తున్నారా, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అని ఉంది. అండ్ లోపల చూసినట్లయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం విజిట్ అవుతున్నాను ఈ హాస్పిటల్కి అండ్ వెయిట్ చేస్తున్నాం అనమాట. న్యూ బుక్ వేయడానికి వెయిట్ చేస్తున్నాను నేనైతే. మమ్మీ వెళ్ళున్నారు ఇప్పుడే లోపలికి. ఇక్కడ చూసినట్లయితే ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. మేము మార్నింగ్ 9 o'clock వచ్చాము. ఆఫ్టర్నూన్ 2 o'clock ఎందుకు అయిందన్న విషయం చెప్తాను. నేను ఎంట్రీ వేయించాను, బుక్ రాపిచ్చి అయిపోయింది. డాక్టర్ని ఇంకా మీట్ అవ్వాలి అన్న టయానికి నాకేమైందని తెలియదు, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాను అక్కడికే. సో పడిపోయిన తర్వాత కొంచెం కాన్షియస్ వచ్చినాక చూస్తున్నాను. తర్వాత నేను బెడ్లో ఉన్నాను. బెడ్లో ఉండి నాకు ట్రిప్స్ ఎక్కిస్తున్నారు, ఇంజెక్షన్స్ వేస్తున్నారు. తర్వాత ఇట్లా డాక్టర్ అడుగుతున్నారు ఏమైంది, తినలేదా, ఎందుకు ఇలా పడిపోయావని. నేను హెల్దీగానే తిన్నాను, మార్నింగ్ వేకప్ మంచిగానే ఉన్నింది అని చెప్పాను. తర్వాత వాళ్ళు చెప్తున్నారు లేదు ఇలాంటి టైంలో మంచిగా నిద్రపోవాలి, మంచిగా తిను, టేక్ కేర్ చేయని ఈ బాడీని అని అంటున్నారు. నిజంగా ఇవాళ ఇలా అవుతుందని నేను అనుకోలేదు. డే చాలా సాడ్గా ఉంది నాకు. నేను వచ్చేటప్పటికి సుశాంత్ ఫేస్ చాలా డల్గా అయిపోయింది. ఎక్కడికి పోయానో ఏందో అన్నట్లు నన్ను చూస్తూనే ఉన్నాడు. వాడు చూసారా ఇలా డల్గా నడిచొస్తున్నారు. ఎంత యాక్టివ్గా ఉంటాడంటే అంత యాక్టివ్గా ఉంటాడు, అలాంటి డల్గా నడుచుకుంటూ వస్తున్నాడు. సుశాంత్ సుశాంత్ అండ్ నాకు ఈ డే ఇంత సాడ్గా ఉంటుంది అని నేను అనుకోలేదు. అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయాలి తప్ప వెనక్కి తగ్గడం మాత్రం వద్దు. అండ్ లైఫ్ అనేది లర్న్ అండ్ ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి కానీ వెనక్కి తగ్గిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత నేను వీడియోస్ తీయగలను అండ్ అప్లోడ్ చేయగలుగుతాను. అండ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.